కాబట్టి సో ఒకసారి దాన్ని తలుచుకుంటూ గూడా ఏదైతే పెహల్గాం దాడిలో 26 మంది మరణించారో వాళ్ళకి నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని జెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన డిబేట్ స్టార్ట్ చేద్దామండి. సో ఏదైతే అర్ధరాత్రి పాక్ మీద దాడులు చేసిందో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిందో ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది. 9 ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. దాంట్లో చాలామంది ఉగ్రవాదులు చనిపోయారు. సో పాక్ ఇప్పటికైనా బుద్ధొస్తది. ఇక మీదటైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆపుతది. కయ్యానికి కాలు దువ్వే చర్యలు ఆపుతుంది. ఇవన్నీ కూడా రకరకాల విశ్లేషణ వినిపిస్తున్న పరిస్థితిలో ఓవరాల్‌గా ఇవాళ జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి ఏం చెప్తారు? అమ్మా, మీకు మా కో ప్యానలిస్ట్ కి మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలమ్మా. తప్పకుండా ఈ రోజు మన సైనిక దళాలు అంటే దీంట్లో 2 పార్టిసిపేట్ చేసినాయి. ఎయిర్ ఫోర్స్ తర్వాత మన ఆర్మీ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారు. అఫ్ కోర్స్ మన నేవీ కూడా అక్కడ మోహరింపు చేసేసరికి పాకిస్తాన్ బహుశా నేవల్ అటాక్ కూడా జరుగుతుందేమో అని వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు త్రివిధ దళాలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినాయి. ఈ యొక్క దాడి అన్నది చాలా సక్సెస్ఫుల్ గా మనం ఎగ్జిక్యూట్ చేయగలిగినాం. మనము గతంలో బాల్కోట్ మనం చేసినటువంటి అటాక్ ఏదైతే దాడి చేశామో అప్పుడు పాకిస్తాన్ సిద్ధంగా లేదు. వాళ్ళు మన దగ్గర నుంచి ఏమి దాడి జరగదు, అది కూడా ఇంటర్నేషనల్ బార్డర్ దాడి కొట్టము అన్నటువంటి ఒక మిథ్యలో వాళ్ళు ఉండినారు. అప్పుడు వెళ్ళి కొట్టారు. ఇప్పుడు అలా వాళ్ళ సర్వసన్నద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళ మిసైల్స్, యాంటీ మిసైల్ సిస్టమ్స్ కానీ, వాళ్ళ డ్రోన్స్ కానీ, వాళ్ళ రడార్స్ కానీ కంప్లీట్ గా యాక్టివ్ గా ఉన్నప్పుడు మన దగ్గర నుంచి ఒక పెట్ట ఎగిరినా కానీ దాన్ని పసిగట్టేటువంటి అంత అలర్ట్ గా ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి కొట్టాము. అది 1000 కిలోమీటర్ల డిస్టెన్స్ లో కొట్టాము మనం. అంటే ముజఫరాబాద్ నుంచి తీసుకొని మనం బహావల్పూర్ దాకా రమారమి 1000 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మనం 9 స్థావరాల్లో కొట్టాం. 9 స్థావరాల్లో కూడా 26 సార్లు కొట్టాం మనం. అంటే ఒక్కొక్క ప్లేస్ లో 4-5 సార్లు కూడా కొట్టవలసి వచ్చింది మనం. కాబట్టి ఇది ఇన్ని దాడులు చేసినా పాకిస్తాన్ ఒక్క బాంబును కూడా వాళ్ళు ఆపలేకపోయారు. అంటే కనుక మరి వాళ్ళ డిఫెన్సెస్ ఎలా ఉన్నాయో, వాళ్ళ చైనీస్ ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుందో ఇది ఒక ఎత్తు అయితే, మన ప్రొఫెషనలిజం ఎలా ఉన్నది, ఎంత అద్భుతంగా మన వాళ్ళు ప్లాన్ చేశారు, ఎంత నైపుణ్యంతో, ఎంత ప్రెసిషన్ తోటి పర్ఫెక్ట్ గా మన వాళ్ళు కొట్టగలిగారు. అది కూడాను ఏమంటే ఒక్క క్యాషువాలిటీ లేకుండా మన సైడ్ ఒక్కటి కూడా ఏమి దెబ్బ తగలకుండా మనం ఎలా కొట్టగలిగాము. ఇదంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక చర్య. కాబట్టి దీన్ని మనం సైనిక దళాలను అందరినీ కూడా, మన ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ ని, నేవీని, వీళ్ళందరినీ కూడా అభినందించాలి మనము. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి పొలిటికల్ సపోర్ట్ ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని కూడా మనం సమర్థించాలి. దౌత్యపరంగా అఫ్ కోర్స్ మనం చాలా రోజులుగా మనకు చాలా మంది నీతి వాక్యాలు చెప్తున్నా కానీ కూడా మనం చాలా స్పష్టంగా మేము చేసే యాక్షన్ చేసి తీరుతామని చెప్తున్నాం. కాబట్టి మనకు అంబాసిడర్ వినోద్ గారు కూడా ఆ ఫారెన్ సర్వీస్ నుంచే వచ్చారు. ఆయన మనకు ఫారెన్ సర్వీస్ సంబంధించినటువంటి మన అంబాసిడర్ కావచ్చు, మన ఆఫీసర్లు కావచ్చు, చాలా అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిస్తాన్ ని ఐసోలేట్ చేయగలిగాము. ఈరోజు వాళ్ళ ముస్లిం ప్రపంచంలోనే వాళ్ళ సమర్థనంగా నిలబడిన వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. చైనా కూడా రమారమి చైనా ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మనం చూసామంటే కనుక పాకిస్తాన్ దానివల్ల ఏం గురట ఉండదు. ఇట్ ఈస్ రిగ్రెటబుల్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. అంతకుమించి వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఇది తప్పు, మీరు అన్యాయం చేశారు, మీరు దౌర్జన్యం చేశారు, ఇటువంటి పదాలు ఏం వాడలేదు వాళ్ళు. ఇట్ ఈస్ రిగ్రెటబుల్, ఇంకిప్పుడు ఎస్కలేట్ చేయకండి అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి మన దౌత్యపరంగా కూడా చాలా అద్భుతమైన విజయం సాధించాం. కాబట్టి జయశంకర్ గారికి, మనకు వివేక్ మిస్త్రీ గారికి, వాళ్ళ ఫారెన్ మన ఆఫీస్ వాళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలపాలి. దీంట్లో మనం చాలా కీలకంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటమ్మా, మనకు ఉన్నటువంటి జైషే మహమ్మద్ వాళ్ళ స్థావరాల మీద వాళ్ళ కంప్లీట్ హెడ్ క్వార్టర్స్ ని ధ్వంసం చేశాము. 10 మంది జైషే మహమ్మద్ అధినేత అయినటువంటి మనకు మసూద్ అజర్ వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయారని మనకు తెలుస్తోంది. అలాగే మురిడికిలో ఉన్నటువంటి లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ ని కంప్లీట్ గా ధ్వంసం చేశాం మనం. ఈ 2 మేజర్ హిట్స్. అలాగే మనకు బీపర్ గల్లీలో ఆ ప్రాంతంలో మనకు హిజ్బుల్ ముజాహిదీన్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ దాన్ని ధ్వంసం చేశాం మనం. దీంట్లో 5 దాడులు మనం POJK చేస్తాం. పొరపాటు కూడా దాన్ని మనం POK అనకూడదమ్మా. చాలా టీవీ ఛానల్స్ POK అంటుంటాయి. POJK అని పిలవాలి. ఎందుకంటే కాశ్మీర్ వాళ్ళ దగ్గర లేదు. కాశ్మీరీ భాష మాట్లాడే గ్రామాలు, ప్రాంతాలన్నీ మన అధీనంలోనే ఉన్నాయి. వాళ్ళ అధీనంలో ఉన్నది వెస్టర్న్ జమ్మూ మాత్రమే ఉన్నది. నార్దర్న్ ఏరియాస్ గిల్గిట్ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్నది. కాబట్టి మన దాన్ని POJK అని పిలుద్దాం. అందుకని మన హ్యాండ్ అవుట్ లో కూడా, అలాగే మన వివేక్ మిశ్రీ గారు కానీ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా POJK అన్న పదమే వాడారు వాళ్ళు, POK అని వాడలేదు. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ 5 దాడులు జరిగితే 4 దాడులు కోర్ పంజాబ్
సియాల్కోట్, మనకు తర్వాత మనకు షకర్గర్ అన్న ప్రాంతంలో మన అక్కడ మనం కొట్టాము వాళ్ళకి. అలాగే మనకు మురుడికి, తర్వాత మనకు బహావల్పూర్, ఇన్ని ప్రాంతాల్లో మనం ఒకటేసారి దాడి చేయగలిగింది. చాలా అద్భుతమైనటువంటి అటాక్ మనం చేశామమ్మా. దీనివల్ల ఈ రోజు నిన్నటి వరకు ప్రగల్భాలు పలుకుతున్నటువంటి పాకిస్తాన్, ఇన్ఫాక్ట్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ అన్న అతను అతను ఏం చెప్పారంటే, ఈ న్యూక్లియర్ యుద్ధం అంటూ వస్తుంది, వీడు కనుక భారతదేశం ఆమె దాడి చేస్తే న్యూక్లియర్ యుద్ధం వస్తుంది, న్యూక్లియర్ యుద్ధం వస్తే పాకిస్తాన్ అన్నది ప్రపంచ పటం నుంచి పోతుంది, మేము ప్రపంచ పటం నుంచి వెళ్ళిపోతే ఇంకెవరు కూడా ఉండరు, మొత్తం యావత్ మానవాళి కూడా నాశనం అయిపోతుంది, ఎవరు బతకరు అని చెప్పి బెదిరింపు నేను స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఈ రోజు అదే వ్యక్తి కంప్లీట్ గా 180 degrees తిరిగి తోక ముడుచుకొని ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, భారతదేశం ఇక్కడతో ఆపేస్తే మేము కూడా ఏం చెయ్యము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే 24 గంటలు ఏం మారింది? తప్పకుండా మనం ఈ దాడి చేయగానే అజిత్ దోవల్ గారు కావచ్చు, జయశంకర్ గారు కావచ్చు, అన్ని దేశాలతోటి మాట్లాడి వాళ్ళకందరికి చెప్పడంతో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంకా యాక్షన్ రియాక్ట్ అవ్వద్దు అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఎదుర్కొంది. కాబట్టి అన్ని లో కూడా చాలా అద్భుతమైనటువంటి విజయం అమ్మా ఇది. ప్లస్ మన ప్రధానమంత్రి గారు చెప్పిన స్టేట్మెంట్ కూడా మనం గుర్తుపెట్టుకున్నామంటే, మనం ప్రతీకారం తీర్చుకున్నామన్న యాంగిల్లో మన ఎస్టాబ్లిష్మెంట్ ఏమి మాట్లాడట్లేదు. న్యాయం చేస్తాం, వాళ్ళకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు న్యాయం చేయాలి, ఎవరు ఈ దాష్టికం చేశారో వాళ్ళని మనం శిక్షించాలి. ఈ 2 పదాలు మనం వాడాం కాబట్టి అదే చేసాం, మనము అంతకుమించి చేయలేదు. గిరిధర్ గారు, ఈ దాడుల్ని పాకిస్తాన్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. సరే, మొదటి నుంచి కూడా ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో అప్పటి నుంచి కూడా మనం డైరెక్ట్ గా ఇలాంటి అటాక్స్ కి వెళ్లకుండా వాళ్ళని అన్ని విధాలుగా కట్టడి చేస్తూ వచ్చాం. అంటే ఫస్ట్ సింధు నదీ జలాలను ఆపాము, ఆ తర్వాత వాళ్ళ వెబ్సైట్లు, అధికారిక వెబ్సైట్లను, యూట్యూబ్ ఛానల్స్ ని ఆపేసాము, పోస్టల్ సర్వీస్లు ఆపేసాం. ఇలా ఒక్కొక్కటిగా కట్టడి చేస్తూ వస్తూ అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ దాడులు చేసాం. సరే, మీరు అన్నట్టు అక్కడ వాళ్ళ మంత్రి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఇవాళ యూటర్న్ తీసుకొని మళ్ళీ శాంతి జపం చెప్పిస్తున్నప్పటికీ ఏదైతే మసూద్ కుటుంబం దీంట్లో చనిపోయిందో ఆ మసూద్ మాత్రం ఒక లేఖ విడుదల చేశాడు. ఇంతకింతకి ప్రతీకారం తీర్చుకుంటాము, ఇకపై భారత్ మీద జాలి చూపే ప్రసక్తే లేదు అని ఆయన ఒక లెటర్ విడుదల చేసిన సందర్భంలో దాని గురించి ఏం మాట్లాడాలి? తప్పకుండా ఇవి ఉంటాయమ్మా. ఇన్ఫాక్ట్ పహల్గామ్ ఘటన జరగడానికి కూడా ఒక ముఖ్య కారణం ఏంటంటే, హఫీజ్ సయీద్ ప్రతీకారం తీర్చుకున్నట్టే మనం కూడా భావించాలి. ఎందుకంటే హఫీజ్ సయీద్ కి సంబంధించిన కుటుంబ సభ్యులని చాలా మందిని అంటే డైరెక్ట్ గా మనకు ఎవిడెన్స్ లేదు, కానీ అజ్ఞాత్ బందూక్దార్ అంటారు కదా, అన్నోన్ గన్మెన్, వాడు ఎవరో ఈ రోజు దాకా వాళ్ళ ఐఎస్ఐ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ పట్టుకోలేకపోయారు, వెళ్ళి ఆ దేశంలోనే అతని బంధువుల్ని చాలా మందిని చంపేశారు వాళ్ళు. కాబట్టి దానికి ప్రతీకారంగానే మన మీద దాడి చేశాడు మనకు హఫీజ్ సయీద్ కూడా. హఫీజ్ సయీద్ ఎల్ఈటీకి సంబంధించినటువంటి వ్యక్తి. అలాగే ఇప్పుడు మసూద్ అజర్ కూడా మన మీద అటువంటి దాడికే అతను బెదిరింపులు మనం చూస్తున్నాం మనము. కానీ ఇటువంటి వ్యక్తులు పాకిస్తాన్ ఆర్మీ క్యాంటన్మెంట్స్ లో వాడు పెట్టుకొని వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళని దాడి చేయలేదు. వాళ్ళు క్యాంటన్మెంట్ బయటికి వస్తే మాత్రం వాళ్ళని మనం కంప్లీట్ గా సర్వనాశనం చేసే క్షమత మనకు ఉన్నది. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నాన్ మిలిటరీ టార్గెట్స్ మనం చాలా స్పష్టంగా చెప్పాం మనం. కాబట్టి మిలిటరీ క్యాంటన్మెంట్ లో వీళ్ళు ఉన్నారు కాబట్టి మనకు మౌలానా మసూద్ అజర్ కానీ, హఫీజ్ సయీద్ కానీ, దావుద్ ఇబ్రహీం కానీ, జకీవుర్ రెహమాన్ లఖ్వీ కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ దాచిపెట్టారు కాబట్టి మనం వాళ్ళ మీద అటాక్ చేయలేదు. కానీ వాళ్ళు మన టార్గెట్ లో ఉన్నారు, రెడార్ లో ఉన్నారు. హఫీజ్ సయీద్ మీద ఆల్రెడీ 3 అటెంప్ట్స్ జరిగినాయి, 3 సార్లు కూడా ఐఎస్ఐ అతన్ని ప్రొటెక్ట్ చేసింది. ఈసారి మే 30తో పెద్ద ర్యాలీ చేయబోతున్నాడు, అక్కడ మరి బతుకుంటాడో లేదో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళ టార్గెట్ మాత్రం మనం మర్చిపోలేదమ్మా. కాబట్టి ఈ బెదిరింపులకు మనం భయపడేటువంటి ప్రసక్తి లేదు. మనం ఓ దెబ్బ కొడితే దానికి ప్రతి దెబ్బ ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉండబోతున్నది, ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్తాము. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదైతే దౌత్యపరమైనటువంటి చర్యలు మనం చేశాము, ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం, ఇటువంటివన్నీ ఏవైతే జరిగినాయో మనం 2019లో కూడా అటువంటివే చేసినాం. మనకు బాలాకోట్ జరగ ముందర మనం మన ఎంఎఫ్ఎన్ స్టేటస్ మనం పాకిస్తాన్ ఇచ్చి ఉండినాం, మనం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఇచ్చి ఉన్నాం, దాన్ని విత్డ్రా చేసాం. మనం వాళ్ళకి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఇచ్చాం, కానీ వాళ్ళు మనకి ఎప్పుడు ఇవ్వలేదు. కానీ మనకు పుల్వామాలో జరిగినటువంటి దాష్టికం తర్వాత వాళ్ళకి ఇవన్నీ కూడా మనం విత్డ్రా చేశాము. పాకిస్తాన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి వస్తువుల మీద 200% ట్యాక్స్ వేసాం అప్పుడు. కాబట్టి మనం అప్పుడు కూడా దౌత్యపరమైనటువంటి కొన్ని చర్యలు చేసిన తర్వాతనే
మనము అటాక్ కూడా చేసాం, బాలకోట అటాక్ కూడా చేసాం. అటువంటిది ఇప్పుడు కూడా చేస్తున్నాం. కానీ దీంట్లో ప్యాటర్న్ కూడా ఉందమ్మా. మోదీ గారి యొక్క అప్రోచ్ మనం చూస్తే కనుక మామూలుగా మనకు భారతీయులకు మనకు ఎలా ఉంటుందంటే, మనకు ఎవరైనా చనిపోతే 10-12 రోజులు మనకు శ్రాద్ధం అన్న పీరియడ్ ఉంటుంది, మన దినాలు అంటాం మనం. ఆ దినాల తర్వాతనే అటాక్ చేస్తున్నారు ఆయన. మన బాలకోట్లో అలాగే జరిగింది, ఊరిలో అలాగే జరిగింది, ఇప్పుడు కూడా అలాగే జరిగింది. 13 రోజుల దినాలు అయిపోయిన తర్వాత 14వ రోజు దాడి జరిగింది. కాబట్టి ఇది ప్యాటర్న్ స్పష్టంగా మనకు అర్థం అవుతున్నది. దేశమంతా కూడా మనం మార్నింగ్ లో ఉంటాం కాబట్టి అది అయిపోయిన ఇమ్మీడియట్ గా దాని తర్వాత మనం అటాక్ చేసామమ్మా. కాబట్టి చాలా మెసేజెస్ ఇస్తున్నాము దీంట్లో. మనం అక్కడ వచ్చి బ్రీఫింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇద్దరు స్త్రీలే ఇచ్చారు మనకు. ఆర్మీ ఖురేషి, లెఫ్టినెంట్ కల్నల్ ఖురేషి గారు, అలాగే మనకు వింగ్ కమాండర్ సింగ్, వీళ్ళిద్దరు కూడా స్త్రీలు వచ్చి చెప్పారు. ఆ ఆపరేషన్ పేరు కూడా సింధూర్ అని పేరు పెట్టాం. ఇవన్నీ కూడా మనం ఒక సైకలాజికల్ వార్ఫేర్ పాకిస్తాన్ మీద చేశాం మనము. కాబట్టి ఇప్పుడు బాల్ పాకిస్తాన్ కోర్ట్ లో ఉన్నది. వాళ్ళు దీన్ని ఎస్కలేట్ చేస్తే కనుక దెబ్బకు దెబ్బ ఇంకా ఇంక్రీజ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. బాలకోట్ లో అభినందన్ వర్ధమాన్ దొరికిపోయిన తర్వాత మనం చేయవలసిన చర్యలు ఆపేశాం మనము. అభినందన్ వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఆగిపోయాం. ఈసారి అటువంటి విషయాలు ఉండవు. ఒకవేళ మనకు 4 దెబ్బలు తగిలినా కానీ కూడా తట్టుకునేటువంటి క్షమత ఈ రోజు మనకు ఉన్నది. అందుకనే ఈ రోజు సాయంత్రం మనం డ్రిల్స్ కూడా చేస్తున్నాం. దానివల్ల మనకి ఏమైనా దెబ్బలు తగిలితే దాన్ని తట్టుకుని పాకిస్తాన్ ఎక్కడ శిక్షించాలో అక్కడ శిక్షించడానికి పూర్తి సమర్థత, పూర్తి ఆలోచన మనకు ఉన్నది అన్నదే ప్రభుత్వం డెమాన్స్ట్రేట్ చేస్తాం. సో వెంకటరెడ్డి గారు, ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో, ఉగ్రవాద దాడిలో 26 మంది చనిపోయారో, అప్పటి నుంచి కూడా భారతదేశం మొత్తం ఒకటే అడుగుతోంది, ఎలా దీనికి ప్రతీకార చర్య తీసుకుంటారు, మోడీ దీనికి ఎలా సమాధానం చెప్తారో, ఆ కుటుంబాలకు ఎలా న్యాయం చేస్తారు, ఇదే చర్చ జరిగింది. సో మోడీ ఏం చేస్తారు అనే దాంట్లో ఎటకేలకు ఆన్సర్ దొరికింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆ కుటుంబాలకి వాళ్ళ న్యాయం జరిగింది. పోయిన ప్రాణాలైతే తీసుకురాలేం కానీ అట్లీస్ట్ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరింది. లేదు, ఇవాళ ఆ దాడికి పాల్పడ్డ వాళ్ళ ఆ టెర్రరిజం ఎవరైతే పెంచి పోషిస్తుందో పాకిస్తాన్, ఆ దేశం మీద దాడులు జరిగి ఈ రివెంజ్ తీర్చుకుంది. ఇవన్నీ కూడా ఇవాళ మోడీతో పాటు భారత ఆర్మీని, దేశాన్ని పొగుడుతూ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వస్తున్నాయి. రైట్. సో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ మీద ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు ఒకటి మేడం, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు జరిగినటువంటి యుద్ధంతో లెక్కిస్తే 6 యుద్ధాలు జరిగినాయి మనకు. 1962లో చైనాతో జరిగింది, 47లో కాశ్మీర్ ఇష్యూలో అదే పాకిస్తాన్తో,